మన దేశం మిసైల్స్ కొనే స్టేజ్ నుంచి మిసైల్స్ అమ్మే స్టేజ్ కి ఎలా వచ్చిందో తెలుసా? వార్ హెడ్లైన్స్, బోర్డర్ టెన్షన్స్, మేక్ ఇన్ ఇండియా. ఇవి న్యూస్ మాత్రమే కాదు, ఇవి భారత డిఫెన్స్ కంపెనీస్ కి మ్యాసివ్ ఆపర్చునిటీ. డిఫెన్స్ సెక్టర్లో ఆర్డర్లు, ఎగుమతులు మరియు భారీ ఒప్పందాల గురించి వార్తలు చూసినప్పుడు ఈ రంగానికి నిజంగా అంత సామర్థ్యం ఉందా లేక ఇదంతా కేవలం ప్రచారమేనా అని మనకు సహజంగానే సందేహం కలుగుతుంది కదా. ఈ వీడియోలో నేను మీ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను మరియు ఏ కంపెనీలు ప్రయోజనం పొందుతాయో కూడా మీకు తెలియజేస్తాను. ఒక చిన్న గమనిక, ఈ వీడియో చూసిన తర్వాత నేను ఇప్పుడే కొనాలి అని మీకు అనిపిస్తే అది కేవలం మీ ఉత్సాహం మాత్రమే, మా సలహా కాదు. ఇది కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. కొనుగోలు అమ్మకం నిర్ణయాలు పూర్తిగా మీ వ్యక్తిగత ప్రణాళికపై ఆధారపడి ఉంటాయి. రక్షణ రంగంలో అవకాశాలు ఎందుకు? భారతదేశంలో 2010కి 12,000 కోట్ల రూపాయల యుద్ధ సామగ్రి వినియోగం ఉండగా ఇప్పుడు ఇది లక్షల కోట్లకి పెరిగింది. ప్రభుత్వం ప్రతి ఏడాది రక్షణ బడ్జెట్ పెంచుతూ మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మ నిర్భర్ భారత్ ప్రోత్సాహంతో దేశీయ నిర్మాణాన్ని బలపరుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితి ఇలా ఉంది. రక్షణ బడ్జెట్ గత సంవత్సరాలతో పోలిస్తే డబుల్ డిజిట్ గ్రోత్ చూపుతోంది. విదేశాల మీద ఆధారపడకుండా స్వదేశీ డిఫెన్స్ ప్రొడక్షన్ మీద దృష్టి పెరిగింది. రక్షణ ఉత్పత్తి ఎగుమతులు వెల్లివిరుస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఆసియా ప్రాంతంలో కూడా విస్తృత అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ పెద్ద స్ట్రక్చరల్ టేల్విండ్ వల్లనే కంప్లీట్ సెక్టర్ గ్రోత్ స్టోరీ నేడు ఆసక్తికరంగా మారింది. రక్షణ రంగ వ్యాపారంలో 3 ప్రధాన విభాగాలు ఉన్నాయి. ప్రధానంగా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్, విమానాలు, హెలికాప్టర్లు, బుల్లెట్స్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్స్. డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ సిస్టమ్స్, రాడార్లు, ఆత్మరక్షణ సిస్టమ్స్, బ్యాటిల్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్. కంపోనెంట్స్ అండ్ సప్లై చైన్ ఫర్మ్స్, చిన్న క్రిటికల్ పీసెస్ అండ్ నీష్ ప్రొడక్ట్స్. ఈ 3 విభాగాల్లో భాగాల సరఫరా ద్వారా గ్లోబల్ ఆర్డర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్డర్ బుక్ అంటే కంపెనీకి ఇప్పటికే ఖరారు అయిన పనుల విలువ. ఇది భవిష్యత్ వ్యాపారంపై స్పష్టత ఇస్తుంది. ఈ సెక్టార్లో ముఖ్యమైన కంపెనీలు గురించి మాట్లాడుకుందాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హాల్. భారతదేశంలో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్, ఎంజిన్స్ తయారు చేసే బ్యాక్ బోన్ కంపెనీ. ఇప్పటి వరకు హాల్ దగ్గర ఉన్న ఆర్డర్ బుక్ అంటే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన పనులు 1.8 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే తర్వాతి కొన్ని సంవత్సరాలు హాల్ కి పని ఉంటుందా లేదా అనే టెన్షన్ అసలు లేదు. కానీ డిఫెన్స్ బిజినెస్ లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్డర్ రావడం ఒక్కటే కాదు, డెలివరీ టైంలో ఇవ్వగలగాలి. క్వాలిటీ కాంప్రమైజ్ కాకూడదు. టెస్టింగ్, సర్టిఫికేషన్, ట్రైనింగ్ అన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఉదాహరణకి ఒక హెలికాప్టర్ ఆర్డర్ తీసుకుంటే డిజైన్ ఫైనలైజ్ చేయాలి, కంపోనెంట్స్ అసెంబుల్ చేయాలి, ఫ్లైట్ టెస్టింగ్ చేయాలి, ఆర్మీ యాక్సెప్టెన్స్ ట్రయల్స్ కంప్లీట్ చేయాలి, అప్పుడే ఫైనల్ డెలివరీ. ఇవి అన్ని టైం తీసుకునే ప్రాసెసెస్. కాబట్టి హాల్ లాంటి కంపెనీస్ లో ఎగ్జిక్యూషన్ డిసిప్లిన్ చాలా క్రిటికల్. ఇప్పుడు హాల్ కొత్త ప్రొడక్షన్ లైన్స్ పెట్టడం, ఎంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాండ్ చేయడం, LCA Mark 2 లాంటి నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ పెడుతోంది. అంటే షార్ట్ టర్మ్ డెలివరీ మాత్రమే కాదు, లాంగ్ టర్మ్ టెక్నాలజీ కేపబిలిటీ కూడా బిల్డ్ చేస్తోంది. ఇలాంటి కంపెనీస్ స్లోగా గ్రో అవుతాయి, కానీ వన్స్ మొమెంటం వస్తే లాంగ్ డిస్టెన్స్ రన్నర్ లా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చూపిస్తాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బేల్. BEL భారత రక్షణలో ఎలక్ట్రానిక్స్ బ్యాక్బోన్ గా నిలుస్తోంది. రాడార్లు, మిసైల్ ఎలక్ట్రానిక్స్, EW సిస్టమ్స్ మరియు బ్యాటిల్ ఫీల్డ్ కమ్యూనికేషన్ డివైసెస్. పాలసీ సపోర్ట్, టెక్ డెవలప్మెంట్ తో BEL గత కొన్ని సంవత్సరాలలో ఆర్డర్స్ కన్సిస్టెంట్ గా పొందింది. ఇది ఒక డైవర్సిఫైడ్ డిఫెన్స్ టెక్ కంపెనీ కాబట్టి రిస్క్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. భారత్ డైనామిక్స్ లిమిటెడ్, BDL. BDL మిసైల్ సిస్టమ్స్ మరియు గైడెడ్ వెపన్ సిస్టమ్స్ తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అస్ట్రా, ఆకాష్ వంటి సిస్టమ్స్ కోసం ప్రభుత్వపు ఆర్డర్లు వస్తున్నాయి. ఈ కేటగిరీ చిన్నగా ఉండగా హై టెక్ డిమాండ్, ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ కూడా విజిబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు రిస్క్స్ గురించి కూడా ఆనెస్ట్ గా మాట్లాడాలి. డిఫెన్స్ ప్రాజెక్ట్స్ చాలా కాంప్లెక్స్. టెస్టింగ్ ఫెయిలియర్స్, డిజైన్ చేంజెస్ వల్ల డెలివరీ టైమ్ లైన్స్ డిలే అవ్వడం కామన్. గవర్నమెంట్ ఆర్డర్స్ పాలసీ డిసిషన్స్ మీద డిపెండ్ అవుతాయి. ప్రొక్యూర్మెంట్ సైకిల్స్ లో అయితే కంపెనీ రెవెన్యూస్ కూడా డిలే అవుతాయి.
ఇప్పుడు డిఫెన్స్ స్టాక్స్ లో వాల్యుయేషన్స్ ఆల్రెడీ హై ఉన్నాయి. మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు గుడ్ కంపెనీస్ అయినా స్టాక్ ప్రైసెస్ ఫాల్ అవ్వచ్చు. అందుకే డిఫెన్స్ సెక్టర్ స్ట్రాంగ్ అయినా ప్రతి స్టాక్ సేమ్ రిటర్న్స్ ఇస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. కంపెనీ ఎగ్జిక్యూషన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్, టెక్నాలజీ కేపబిలిటీ ఇవన్నీ ఫైనల్ పర్ఫార్మెన్స్ ని డిసైడ్ చేస్తాయి. డిఫెన్స్ సెక్టర్ లాంగ్ టర్మ్ స్టోరీ స్ట్రాంగ్, కానీ ప్రతి డిఫెన్స్ స్టాక్ సేమ్ కాదు. సెక్టర్ కరెక్ట్ అయినా కంపెనీ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ గా చూస్తే భారత డిఫెన్స్ సెక్టర్ అనేది షార్ట్ టర్మ్ ట్రెండ్ కాదు, ఇది లాంగ్ టర్మ్ నేషనల్ ప్రయారిటీ. గవర్నమెంట్ పుష్ ఉంది, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతోంది, ఎక్స్పోర్ట్స్ స్లోలీ బట్ స్టెడీలీ ఇంక్రీజ్ అవుతున్నాయి. కానీ ఇది జాక్పాట్ సెక్టర్ కాదు. పేషెన్స్ కావాలి, కంపెనీ సెలెక్షన్ ముఖ్యం, మార్కెట్ సైకిల్స్ ని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో ఏం ఒక్కటే మీకు సెక్టర్ స్టోరీ క్లియర్ గా చూపించడం. మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ మాత్రం మీ పర్సనల్ గోల్స్, రిస్క్ అపెటైట్, ప్లానింగ్ మీదే ఉండాలి. రీసెర్చ్ చేయండి, అడ్వైజర్స్ తో డిస్కస్ చేయండి, తర్వాతే స్టెప్ తీసుకోండి. ఇలాంటి సెక్టర్ స్టోరీస్, కంపెనీ డీప్ డైవ్స్, హిడెన్ ఆపర్చునిటీస్ బ్రేక్ డౌన్స్ కావాలంటే ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ సెక్టర్ తో కలుద్దాం.